హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనతో పాటు సూర్యపాటి ప్రశాంత్ కుమార్ గారు ఉన్నారు, యూపీఎస్సీ 498 ర్యాంకర్. సో ఆయనతో మాట్లాడి ఆయన ఎలాంటి కోచింగ్ తీసుకున్నారు, ఆయన సక్సెస్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, ఎలా సక్సెస్ అయ్యారు, ఎలా ప్రిపేర్ అయ్యారు అన్నది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. సో హౌ ఆర్ యూ సార్? ఐఎమ్ ఫైన్ అండ్ ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? And thank you, I am also fine. And first of all, hearty congratulations for your success. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ చెప్పండి, జనరల్గా యూపీఎస్సీ అనేది ఒక యజ్ఞం లాగా చేస్తేనే అది సక్సెస్ అనేది వస్తుంది. చాలామందికి ఎన్నో ఐటమ్స్ అయినా కూడా వాళ్ళు సక్సెస్ అవ్వలేకపోతూ ఉంటారు. సో మరి మీ సక్సెస్కి మీరు ఎన్ని అటెంప్ట్స్ పట్టింది? జనరల్గా ఫస్ట్ అటెంప్ట్లో అంటే ఇట్స్ అ మిరాకిల్ అసలు. సో మీకు ఎన్ని ఇయర్స్ పట్టింది, మీరు దానికి చేసిన కృషి ఏంటి, గ్రాడ్యుయేట్ తర్వాత చేశారా లేకపోతే అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఓకే, సో అంటే ఇది కరెక్టే, మీరు చెప్పింది అన్నీ కరెక్టే, అన్ని పాయింట్స్. లైక్ ఇది ఒక యజ్ఞంలా చేయాలి. కొంతమంది ఆడుతూ పాడుతూ చేస్తా అని చెప్తారు, మాకే అర్థం కాదు. బట్ వీ నీడ్ టు బీ ఆన్ ద బెటర్ సైడ్. టు బీ ఆన్ ద బెటర్ సైడ్ యూ నీడ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. యూ షుడ్ నాట్ గో విత్ సమ్వన్ లైక్ ఏదో చేస్తాం వచ్చేస్తుంది అన్న కైండ్ ఆఫ్ మైండ్ సెట్లో ప్రిపేర్ అయితే రాకపోవచ్చు. వచ్చినా ఏమో నేనైతే చూడలేదు ఇప్పటి వరకు. చదివిన ప్రతి ఒక్కరు చాలా సీరియస్గా చదివిన వాడే. మళ్ళీ ఫస్ట్ అటెంప్ట్లో వస్తుందా, ఏ అటెంప్ట్లో వస్తుందా అనేది మీరు రాస్తే తప్పించి మీకు తెలియదండి. యూ నీడ్ టు రైట్. మీకు నేను ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ క్వాలిఫై, మెయిన్స్ రాశాను, ఇంటర్వ్యూ జస్ట్లో మిస్ అయ్యింది. సో దట్ కైండ్ ఆఫ్ థింగ్. ఇప్పుడు ఏ స్టేజ్లో పోయినా సరే యూ నీడ్ టు స్టార్ట్ ఫ్రమ్ ప్రిలిమ్స్ అగైన్. సో ఆ మోటివేషన్ అనేది లేక అవ్వకుండా మీరు ప్రిపేర్ అయితే, నాకు ఇది థర్డ్ అటెంప్ట్లో వచ్చిందండి. బికాస్ సెకండ్ అటెంప్ట్లో కూడా నేను ఫాల్ట్ ఏం చేశాను అంటే ఎక్కువ ఫోకస్ అనేది మెయిన్స్కి ఇచ్చాను. బట్ యూ ఆల్సో నీడ్ టు గివ్ ఫోకస్ టువర్డ్స్ ప్రిలిమ్స్, దెన్ మెయిన్స్, దెన్ ప్రిలిమినరీ అంటే లైక్ పర్సనాలిటీ టెస్ట్. అప్పుడు ఇది క్లియర్ అవుతుంది. సో నాకు త్రీ అటెంప్ట్స్ పట్టింది, మీకు ఫస్ట్ అటెంప్టే పట్టొచ్చేమో. బట్ వాట్ యూ నీడ్ టు డూ ఈజ్ యూ నీడ్ టు హ్యావ్ ఎ మైండ్ సెట్ ఆఫ్ క్లియరింగ్ ఇట్ ఫర్ ఫస్ట్ అటెంప్ట్. అప్పుడు ఒకవేళ కొద్దిలో మిస్ అయినా సరే నెక్స్ట్ అటెంప్ట్లో కొట్టేస్తారు మీరు. అలా కాకుండా సరే 3 అటెంప్ట్స్ కదా అని చెప్పేసి మీరు కూర్చుంటే రాదు. ఇట్స్ నాట్ లైక్ అలా ఏ ఎగ్జామ్ కాదు ఇది. మీరు ఫస్ట్ అటెంప్ట్లో సీరియస్గా ప్రిపేర్ అయితే అది క్యారీ ఫార్వర్డ్ అయ్యి మీకు సెకండ్ అటెంప్ట్లో, థర్డ్ అటెంప్ట్లోనే వస్తుంది ఇది. కాకపోతే సీరియస్నెస్ ఉండాలి డెఫినెట్గా. అండ్ నేను నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నేను వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్ నుంచి గ్రాడ్యుయేషన్ చేశాను. అది అయిపోయిన వెంటనే ఐ హ్యావ్ థాట్ లైక్ సివిల్ సర్వీసెస్ చేయాలి ఒకటే అనుకున్నా. ఇంకా వాక్ చేశా. ఎన్ని డిఫికల్టీస్ వచ్చినా, లైక్ ఎన్ని ఫెయిలియర్స్ వచ్చినా ఇంకా పట్టువదలని విక్రమార్కుడిలాగా నేను కొనసాగించాను. అండ్ ఐ హ్యావ్ మేడ్ ఇట్ అండి. చాలా హ్యాపీగా ఉంది దీని గురించి. సార్ మీరు చెప్పారు 3 అటెంప్ట్స్ పట్టింది అని చెప్పేసి. సో ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ. సో ఈ 4 డిఫరెంట్ పార్ట్స్కి కూడా సపరేట్ కృషి అనేది ఇంపార్టెంట్. సో ఒకటి అయితే ఒకటి అయిపోతుంది, ఒకటి అయిపోతే ఇంకోటి అయిపోతుంది అనుకోవడానికి లేదు. సో దానికే సపరేట్గా ప్రిపేర్ అవ్వాల్సిందే. సో దీంట్లో క్వాలిఫై అయితే దాంట్లో అవుతామని లేదు, దీంట్లో అయితే ఎక్కడన్నా పోవచ్చు. సో మీకు అసలు సివిల్ సర్వీసెస్ చెయ్యాలి అన్న థాట్ ఎప్పుడు వచ్చింది? నాకు ఇంజనీరింగ్ వరకు నాకు అసలు థాట్ లేదు. ఉండుంటే నేను గ్రాడ్యుయేషన్లోనే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళని. చాలామంది అలానే స్టార్ట్ చేస్తారు. బట్ నాకు ఇంజనీరింగ్ వరకు ఏమనిపించింది అంటే సివిల్ సర్వీసెస్ అనేది కేవలం చాలా బాగా చదివిన వాళ్ళు అంటే ఇంకా గోల్డ్ మెడలిస్టులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు, లేకపోతే బాగా అంటే డబ్బున్న వాళ్ళు ఇలా చేస్తారేమో అనుకున్నా. బట్ మాది విజయనగరం, మా ఏరియాలో ఒక ఐటీడీఏ పిఓ ఒక అతను వచ్చారు. ఈజ్ ఆల్సో ఐఏఎస్ ఆఫీసర్. సో తను చేసిన స్మాల్ చేంజ్ అనేది ఒక ట్రైబల్ పీపుల్ మీద చాలా ఎఫెక్ట్ ఇచ్చింది. ట్రైబల్ ఉమెన్ మెయిన్ వాళ్ళు కొంచెం కొండ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు. ప్రెగ్నెన్సీ రావడంతో వాళ్ళు అంటే లైక్ హాస్పిటల్కి వెళ్ళలేక వాళ్ళు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. తను చేసిన స్మాల్ చేంజ్ ఏంటంటే ప్లెయిన్ ఏరియాస్లోన హాస్పిటల్ తెచ్చాడు. సో దట్ థర్డ్ ట్రైమిస్టర్లో ఉంటుండగానే ఆ లేడీస్కి అక్కడ తెచ్చేసి హెల్తీ ఫుడ్, యోగా అన్నీ చేస్తూ వాళ్ళకి లేబర్ డెలివరీ అనేది ఇన్స్టిట్యూషనల్ డెలివరీ ప్రొవైడ్ చేయడం వల్ల హెల్తీ బేబీస్ బార్న్ అయ్యేవాళ్ళు. నాకేమనిపించిందంటే
ఒక ఆఫీసర్ ఇలా చిన్న మార్పు తెస్తే ఇంత చేంజ్ వస్తుందా, నాకు తెలివి ఉంది, ఐ మీన్ ఐఎమ్ ఏ క్రియేటివ్ పర్సన్, సో వై కాంట్ ఐ యూస్ మై క్రియేటివిటీ ఇన్ దిస్ మేనర్ అని చెప్పేసి నాకు అనిపించింది. అక్కడ నుంచి నేను డిసైడ్ అయ్యా సివిల్ సర్వీసెస్ చేయాలి అని చెప్పి. అప్పుడు డిసైడ్ అయ్యి అప్పుడు ఇంకా తెలుసుకోవడం మొదలెట్టా. నేను 1 yearలో అన్నీ తెలుసుకొని ప్రిలిమ్స్ క్రాక్ చేసి దాని తర్వాత మెయిన్స్ రాశాను. మెయిన్స్ కూడా బాగానే రాశాను, బట్ ఫస్ట్ అటెంప్ట్లో కొన్ని ఫాల్ట్స్ వల్ల ఐ కుడెంట్ క్లియర్. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ హ్యావ్ సస్టైన్ దట్ మోటివేషన్ విచ్ ఐ హ్యావ్ గాట్ ఫ్రమ్ దట్ ITDAP అండ్ ఐ హ్యావ్ మేనేజ్ టు క్లియర్ దిస్ ఎగ్జామ్. సో మీరు చెప్పారు 3 attempts పట్టింది, బట్ ఫెయిల్ అయిన ప్రతిసారి అంటే అటెంప్ట్ చేసిన తర్వాత కూడా మీకు రిజల్ట్ రానప్పుడు ఎంతో కొంత డిసప్పాయింట్మెంట్ అనేది ఉంటుంది. సో దాన్ని కూడా మీరు మోటివేషన్గా తీసుకొని మీరు ముందుకెళ్ళారు. అయితే ఈ యూపీఎస్సీ అనేది మీరు చెప్పినట్టు యజ్ఞంలా చేయాలి అని చెప్పారు కదా, సో మీకు ఇది చేస్తాను అన్నప్పుడు మీకు ఎలాంటి సపోర్ట్ అనేది ఉండింది మీ ఫ్రెండ్స్ తరఫు నుంచి కానీ ఫ్యామిలీ తరఫు నుంచి కానీ? ఓకే, మా డాడీ చిన్నప్పుడే చనిపోయారు. మా డాడీ ఆర్మీలో వర్క్ చేసేవాళ్ళు. నేను 6th standard ఉండేటప్పుడు చనిపోయారు. సో నా మేజర్ సపోర్ట్ అంటే నాకంటే ఒక ఎల్డర్ బ్రదర్ ఉన్నాడు, 1 year పెద్ద, అండ్ మై మదర్. సో మా మదర్ A&Mలో వర్క్ చేస్తారు, హెల్త్ డిపార్ట్మెంట్లో, అండ్ మై బ్రదర్ వర్క్స్ ఇన్ కాగ్నిజెంట్ టెక్నాలజీస్. సో వీళ్ళిద్దరూ అంటే లైక్ స్టార్టింగ్లో అయితే మా అన్నీ కూడా నమ్మలేదు, సివిల్ సర్వీసెస్ చేస్తాను అంటే వద్దు అన్నాడు. బికాస్ ఐ వాజ్ అన్ వెరీ యావరేజ్ స్టూడెంట్ ఇన్ కాలేజ్. చదువు రాక కాదు, చదవడం ఇష్టం లేక చదివేవాడిని కాదు. సో హీ వాజ్ లైక్ వద్దు అని చెప్పేసి అన్నాడు. బట్ మై మదర్ ఎవ్రీ టైమ్ షీ బిలీవ్డ్ ఇన్ మీ, షీ ట్రస్టెడ్, షీ kept her trust upon me, and now achieving this, I mean ఈ ర్యాంక్ సెక్యూర్ చేసిన తర్వాత ఐఎమ్ ఫీలింగ్ ఇట్స్ లైక్ ఎ ట్రిబ్యూట్ టు దెమ్. నేను ఇస్తున్న ఒక ట్రిబ్యూట్లా నేను ఫీల్ అవుతున్నా, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ ఫర్ సెక్యూరింగ్ దిస్. మేజర్ సపోర్ట్ అంటే వీళ్ళిద్దరి నుంచి వచ్చింది. అండ్ ఫ్రెండ్స్ అంటే చాలామంది నమ్మరు, మనం చేస్తున్నామంటే ఏదో ఊరికే అంటారు, బట్ కొంతమంది నిజంగా నమ్మేవాళ్ళు, దే హ్యావ్ హెల్ప్ మీ లైక్ హెల్ప్. సో వాళ్ళు కొంతమంది ఉన్నారండి, నేమ్స్ లేదు కానీ ఉన్నారు. సార్, అయితే జనరల్గా ఏ మనిషికైనా ఒక పీస్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. వెన్ యూఆర్ గోయింగ్ అండర్ స్ట్రగుల్ ఆర్ వెన్ యూఆర్ గోయింగ్ ఇన్ సమ్ ప్రాసెస్, మనకి రిలీఫ్ అనేది ఒకటి కంపల్సరీగా ఉండాలి, అది ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా. సో ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ కొంచెం టిపికల్ అనిపించవచ్చు, బట్ డూ హ్యావ్ ఎనీ గర్ల్ ఫ్రెండ్స్? Okay, I didn't had any girlfriend during the preparation time because I could not give that much time to meet them or to chat with them or to talk with them. So I didn't had it during the preparation. But okay, I believe that till your college time you could have all these funds, because teenage doesn't come again and again. So whenever you're studying in your school time or your college time, you could maintain a girlfriend, you could concentrate upon your studies also. But not coming to this age where you need to focus upon your career, you should not fall into, I mean, you could do if it's some genuine kind of feeling, you could definitely do, but for the sake of doing you should not do it. మీరు అందుకని చెప్పేసి చేయకూడదు. Now I have secured one position, now I have a lot of time, and I mean I could give it to nurturing a relationship. Now I could do it, but in preparation time I don't think it is required to handle that stress and all. I used to read philosophies. I have read Western philosophy like Nietzsche, Schopenhauer and all. So this used to give me immense satisfaction of how to view life. రైట్ సార్. అయితే జనరల్గా గవర్నమెంట్ జాబ్ అనగానే చాలా మందికి వచ్చేది కరప్షన్ అని, లేకపోతే ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో ఒకళ్ళు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు అంటే దీనికి మనం మనీ కట్టాలి, లేకపోతే డబ్బులు రావు, ఐ మీన్ మనకి జాబ్ రాదు అనేవి చాలా ఉంటూ ఉంటాయి కదా. సో దీన్ని మీరు ఎలా ఫేస్ చేయాలి అని అనుకుంటున్నారు? యాక్చువల్లీ ఐ ఫీల్ దట్ గవర్నమెంట్ జాబ్ కరప్షన్ అనేది కొంచెం లో లెవెల్లోనే అవుతుందండి. లైక్ లో లెవెల్ జాబ్స్ ఏమైతే ఉంటాయో, లో అంటే మరీ లో అని కాదు, ఓకే ఎడిక్వేట్లీ మోడరేట్ జాబ్స్ అయితే ఉంటాయో, బట్ నాట్ సివిల్ సర్వీసెస్. సివిల్ సర్వీసెస్లో ఆస్కారం తక్కువ, బికాజ్ ఇట్ ఈస్ బీయింగ్ అపాయింటెడ్ బై యూపీఎస్సీ, ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్లీ గ్యారంటీడ్ ఐ మీన్ ఇన్స్టిట్యూట్. సో డెఫినెట్లీ యూపీఎస్సీలో కరప్షన్కి చాలా తక్కువ. మీ మెయిన్స్ పేపర్ మీరు ఎవరు కరెక్షన్ చేస్తున్నారో కూడా తెలియదు, మీ పేరు కూడా ఉండదు, దాంట్లో వచ్చిన మార్క్స్ బట్టే ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది కాబట్టి, అండ్ మెయిన్స్ మార్క్స్ చాలా మ్యాటర్ చేస్తాయి కాబట్టి కరప్షన్ తక్కువే. బట్ లో లెవెల్లో అయితే ఉంటుందండి. ఇప్పుడు నేను ఏదో చెప్పంగానే ఎండ్ అయిపోతుంది అంటే నాకంటే తెలివైన వాడు ఎవడో ఉండడు. బట్ వీ నీడ్ టు బ్రింగ్ సమ్ కైండ్ ఆఫ్ అంటే చూడాలి ఎలా జరుగుతుందో అని చెప్పేసి, అది జరగకుండా కొత్త రకం తేవాలి. అప్పుడు కూడా పై ఎత్తి వేస్తారు, వేరే కొత్త దారి కనుక్కుంటారు, దాన్ని మనం రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళడమే. ఇట్స్ నాట్ లైక్ వన్ పిల్ ఈస్ దేర్ విచ్ విల్ క్లియర్ ఆల్ దిస్ ఇల్స్, అలా అయితే లేదు. బట్ రెక్టిఫికేషన్ ఈస్ ద ఓన్లీ వే. సో మీరు ఒక పొజిషన్లో ఉన్నప్పుడు మీకు వచ్చే ఇవన్నీ వస్తూ ఉంటాయి సైడ్స్ నుంచి. సో మీరు చేసేది నచ్చకో, లేకపోతే మీకు పడని వాళ్ళు చేస్తూ ఉంటారు. సో దీన్ని మీరు ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారా, అండ్ ఎలా?
యా డెఫినెట్లీ అవైతే ఉంటాయి. సో వన్ థింగ్ వీ కుడ్ డూ ఈజ్ మనం డేలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం ఏం చేసినా తప్పులు ఎంచడానికి అయితే చాలామంది ఉంటారు. సో వన్ థింగ్ వాట్ వీ కుడ్ డూ ఈజ్ మన వర్క్ మనం చాలా ప్రాపర్గా చేసుకుంటే ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు ద లా అండి. నాట్ ఎథికల్ అన్ఎథికల్ అనేది ఇట్స్ క్వశ్చనబుల్. నాకు ఎథికల్ అనిపించేది అవతల వాళ్ళకి ఎథికల్ అనిపించకపోవచ్చు. బట్ అబైడింగ్ బై ద లా అండ్ మనకి రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఉంది. అబైడింగ్ బై ద కాన్స్టిట్యూషన్, నాట్ ఎవరికో ఫేవరెటిజం చేద్దామను, నెపోటిజం చేద్దామను. ఇఫ్ దేర్ ఆర్ సమ్ ట్రేసెస్ కైండ్ ఆఫ్ నేను ఏదో చేస్తున్నాను, సమ్ వన్ రిలేటెడ్ టు మీ ఈజ్ ఇన్వాల్వ్డ్, దాన్ని బహిరంగంగా చెప్పగలగాలి నేను. లైక్ ఇది నేను చేస్తున్నాను, దీనికి ఇది బెనిఫిట్ అవుతుంది, బట్ ఇట్స్ జెన్యూన్. ఇట్స్ నాట్ లైక్ నేను ఏదో కావాలని చేస్తున్నా కాదు, దాని తర్వాత మీరు ఇది చేయొద్దు అని చెప్పి నేను ఎప్పుడైనా ట్రాన్స్పరెంట్గా ఉంటే, ట్రాన్స్పరెన్సీ కొంచెం తక్కువ క్వశ్చన్ చేయగలరండి ఎవరైనా. మీరు ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటే మీకు అన్ని అసలు అంటే చెప్తారు కదా, ఎప్పుడు నిజాలు చెప్తే అబద్ధాలు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి. సో ట్రాన్స్పరెంట్గా ఉండి అన్ని ప్రజల ముందుకు తీసుకొని వస్తూ ఉంటే మాత్రం మీ మీద ఒక ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది. యూ వుడ్ నాట్ బి అకౌంటబుల్ టు ఎనీ వన్ అండి. సో యూపీఎస్సికి ప్రిపేర్ అవ్వడానికి మనకి సంబంధించిన సబ్జెక్ట్ నాలెడ్జ్ కావచ్చు, మనకి చుట్టుపక్కల జరిగేది కావచ్చు, లేదా కరెంట్ అఫైర్స్ కావచ్చు. సో ఇవి కాకుండా మెయిన్గా ఉపయోగపడేవి ఏంటి? పాజిటివ్ మైండ్ సెట్, పాజిటివ్ యాటిట్యూడ్ ఒకటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఉండాలి. ఎందుకంటే ఈ ఎగ్జామ్ చాలా అంటే చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మీకు చెప్పిన 3 స్టేజెస్ ఏవైతే ఉన్నాయో, ప్రిలిమినరీ, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ, ఇట్స్ నాట్ లైక్ ఒకటి తర్వాత ఒకటి అవ్వదు. 1 year టైమ్ ఆఫ్ పీరియడ్లో అవుతుంది ఇది. సో డెఫినెట్లీ మీకు స్ట్రెస్ హ్యాండిల్ చేయడం బాగా తెలిసి ఉండాలి. దానికి పాజిటివ్ మైండ్ సెట్, అవుతుంది మామూలుదే అయ్యింది, మందు కూడా అవుతుంది అని చెప్పేసి ఒక పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. అండ్ వన్ థింగ్ ఈజ్ మీరు ఎక్కువగా పొలిటికల్లీ అంటే లైక్ చాలామంది ఏమవుతారంటే పొలిటికల్ టాక్స్లో ఇన్వాల్వ్ అయిపోతారు. వీడు ఎలా అంట, వాడు ఎలా చేశాడు, ఇది ఓకే, పొలిటికల్గా ఉండాలి, కానీ చాయ్ పే చర్చ అని చెప్పేసి అలా వెళ్ళొద్దు. పాజిటివ్ టాక్స్ ఎప్పుడు ఉంచుకుంటే మీకు పర్సనాలిటీ టెస్ట్కి ఎయిడ్ అవుతుంది, మీరు టైం సేవ్ చేసుకోగలరు. సర్కిల్ కొంచెం చిన్నది ఉంచుకొని అట్లీస్ట్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ మీ ప్రిపరేషన్ మీద ఎక్కువ దృష్టి పెడితే ఎక్కువ టైం మీరు ఇవ్వగలరు అండ్ ఇట్ విల్ రీప్ బెనిఫిట్స్. యా. సో జనరల్గా మీరు చెప్పారు కదా, దీనికి ప్రిపరేషన్కి ఒక యజ్ఞంలా చేయాలి అది ఇది అని చెప్పేసి. సో మీరు ఈ సక్సెస్ని రీచ్ అవ్వడానికి మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్ ఏదైనా, ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే అవతల వాళ్ళకి ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉపయోగపడేది ఏదైనా? యాక్చువల్లీ స్ట్రగుల్ పడేటప్పుడు ఎప్పుడు స్ట్రగుల్ లాగా అనిపించలేదు. దట్ వాజ్ వెరీ గుడ్ అనమాట. సో నేనేం చేసేవాడిని అంటే నేను రాత్రి మొత్తం చదివేవాడిని అండి. నేను ఆల్రెడీ ఇది ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. సో నేను అంటే లైక్ ఈవినింగ్ 7 o'clockకి స్టడీ హాల్కి వెళ్తే నాకు అప్పుడు చూసినోడు కూడా మార్నింగ్ మళ్ళీ 7 o'clockకి చూసి ఇంకా ఇక్కడ ఉన్నావా అనుకునే రోజులు కూడా ఉన్నాయి. సో దట్స్ హౌ, బట్ ఐ నెవర్ ఫెల్ట్ ఇట్ యాజ్ అ స్ట్రగుల్. ఇట్స్ లైక్ కంప్లీషన్ ఆఫ్ సిలబస్, నోయింగ్ సంథింగ్ న్యూ. కాలేజ్లో మనం ఇవన్నీ చదువుకుంటాం. సివిల్స్ హ్యాస్ ఎ డైవర్స్ సబ్జెక్ట్స్. నేనైతే ఏమంటానంటే ఎవరైనా సరే లైఫ్లో ఒక్కసారైనా సివిల్ సిలబస్ కంప్లీట్ చేస్తే చాలా మీరున్న లెవెల్ కంటే వేరే లెవెల్లోకి వచ్చి మీ తెలివితేటలు పెరుగుతాయి. సో దట్ యూస్ టు ఫీల్ యాజ్ అన్ అంటే ఏదో నేర్చుకుంటున్నామనే కొత్త, దట్ టు ఫర్ ఎ పర్పస్. సో అది యూస్ టు గివ్ మీ హ్యాపీనెస్. నేనైతే స్ట్రగుల్ అయితే ఫీల్ అవ్వలేదు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సార్ ఇప్పుడు మీకు వచ్చిన ర్యాంక్కి మీరు ఎట్లాంటి పొజిషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఐపీఎస్ ఆఫీసర్. సో అది ఇప్పుడు కొన్ని రోజుల్లో మాకు ఇంకా అలాట్ అవ్వలేదు, అఫీషియల్గా అలాట్ అవుతుంది. బట్ వీ హ్యావ్ బీన్ కాల్డ్ ఫర్ అవర్ ట్రైనింగ్. December 5th నుంచి లబాస్నా, ముస్సోరీ, ఉత్తరాఖండ్లో ట్రైనింగ్ ఉంది. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. ఆల్ ది బెస్ట్ సార్. అండ్ ఫైనల్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, యూపీఎస్సీ క్రాక్ చేయాలి అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే బెస్ట్ సజెషన్ మీ వర్డ్స్? సో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఒక క్లారిటీ ఆఫ్ మైండ్తో రండి. ఏదో గవర్నమెంట్ ఎగ్జామ్ కొట్టేద్దామని కాదు. యూ నీడ్ టు లెర్న్ ఇట్. బేసిక్స్ అన్నీ క్లియర్గా ఉంటేనే ఈ ఎగ్జామ్ క్లియర్ అవుతుంది. ఇట్స్ నాట్ లైక్ అదర్ ఎగ్జామ్స్. సో డెఫినెట్లీ బేసిక్స్ క్లియర్ చేయాలి అంటే మీకు ఇప్పటివరకు చదవంతా మళ్ళీ చదివి రివిజన్ చేసి దాన్ని అర్థం చేసుకునే కేపబిలిటీ వచ్చి మళ్ళీ రీప్రొడ్యూస్ చేసే కేపబిలిటీ వస్తేనే యూ కుడ్ క్లియర్ ద ఎగ్జామ్. సో కీప్ దట్ ఇన్ మైండ్ అండ్ హ్యావ్ ఎ పాజిటివ్ మైండ్ సెట్ దట్ యూ కుడ్ డూ ఇట్. ఇది ఎంత కొంచెం వినడం కష్టంగా అనిపించినా యూ కుడ్ డూ ఇట్ అని చెప్పేసి నమ్మండి. అండ్ డైలీ హార్డ్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ బోత్ డెడ్లీ కాంబినేషన్ అది. ఆ రెండు కలిస్తే యూ వుడ్ డెఫినెట్లీ సక్సీడ్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ వి విషింగ్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.